అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఈ 2026 సంవత్సరం ఆగస్టు 12 ఆషాఢ అమావాస్య రోజున ఏర్పడేటువంటి రెండవ సూర్యగ్రహణం పట్టు విడుపు సమయాలేమిటో, ఇది భారతదేశంలో కనిపిస్తుందా లేదా అని, ఏ ఏ ప్రాంతాల్లో కనిపిస్తుందో, అలాగే గర్భిణీ స్త్రీలు నియమాలు పాటించాలా వద్దా అనే విషయాల గురించిన పూర్తి వివరాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా సూర్యగ్రహణం ఎలా ఏర్పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. భూమి సూర్యుని మధ్య చంద్రుడు వెళ్తున్నప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో భూమిపై సూర్యకాంతి తగ్గుతుంది లేదా పూర్తిగా అదృశ్యమవుతుంది. ఈ దృగ్విషయాన్ని సూర్యగ్రహణం అంటాం. సాధారణంగా సూర్యగ్రహణం అమావాస్య రోజున ఏర్పడుతుంది. అయితే ఈ 2026 సంవత్సరంలో 2 సూర్యగ్రహణాలు 2 చంద్రగ్రహణాలు ఏర్పడ్డాయి. ఈ 2026 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఫిబ్రవరి 17 మంగళవారం రోజున ఏర్పడింది. ఈ ఆగస్టు నెలలో ఏర్పడేది రెండవ సూర్యగ్రహణం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఆషాఢ బహుళ అమావాస్య రోజున ఈ రెండవ సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ రెండవ సూర్యగ్రహణం అనేది ఈ 2026 సంవత్సరంలో ఆగస్టు 12 బుధవారం రోజున సంభవిస్తుందని ఖగోళ శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. ఈ 2026లో ఏర్పడనున్న ఈ రెండవ సూర్యగ్రహణాన్ని కంకణాకార సూర్యగ్రహణంగా పరిగణిస్తున్నారు. ఈ కంకణాకార సూర్యగ్రహణం ఆకాశంలో సూర్యుడి చుట్టూ ఇది మండుతున్న వలయంలో కనిపిస్తుందట. అలాగే ఈ సూర్యగ్రహణాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అని కూడా అంటారని నిపుణులు చెప్తున్నారు. భారత ప్రామాణిక సమయం ప్రకారం ఈ గ్రహణం ఆగస్టు 12వ తేదీ రాత్రి సంభవిస్తుంది. ఈ గ్రహణం పట్టువిడుపు సమయాలు ఆగస్టు 12వ తేదీ గ్రహణం పాక్షిక దశ అనేది రాత్రి 9 గంటల 4 నిమిషంలకు ప్రారంభమై ఆగస్టు 13 ఉదయం అంటే తెల్లవారుజామున 4 గంటల 25 నిమిషంల వరకు ఉందండి. మొత్తంగా ఈ సూర్యగ్రహణం యొక్క ప్రధాన దశ అనేది 6 నిమిషాల 23 సెకండ్ల పాటు ఉందండి. అందువల్ల ఈ గ్రహణాన్ని సుదీర్ఘకాల సూర్యగ్రహణంగా పరిగణిస్తున్నారు. సూర్యగ్రహణం సంభవించే సమయంలో భారతదేశంలో రాత్రి సమయం కావడం వల్ల దాన్ని ఇక్కడ చూడడం అసాధ్యం. కాబట్టి గ్రహణం సూతకాలం ఇక్కడ వర్తించదు. జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహణం కనిపించని ప్రదేశాల్లో కూడా సూతకాలం అనేది వర్తించదు. సూతకాలం వర్తించదు కాబట్టి ఆగస్టు 12వ తేదీ పూజ, స్నానం, దానాలు, నైవేద్యాలకు సంబంధించిన అన్ని కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చని పండితులు సూచిస్తున్నారు. గ్రహణం కనిపించే ప్రాంతాలు యూరప్, ఆసియా, ఉత్తర అమెరికా, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్, ఆర్కిటిక్ ప్రాంతాల్లో కనిపిస్తుంది. అలాగే గ్రీన్లాండ్, ఐర్లాండ్, స్పెయిన్, కెనడా వంటి ప్రాంతాల్లో ఈ గ్రహణం అనేది సంపూర్ణంగా కనిపిస్తుంది. వీటితో పాటు నార్వే, స్వీడన్, పోలాండ్, డెన్మార్క్, ఇటలీ, లండన్, బెల్జియం, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ దేశాల్లో కూడా ఈ గ్రహణ ప్రభావం పాక్షికంగా కనిపిస్తుంది. ఈ ప్రాంతాల్లో గనక మన భారతీయులు ఉన్నట్లయితే సూతక నియమాలు పాటించాలని పండితులు సూచిస్తున్నారు. ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించినప్పటికీ గర్భిణీ స్త్రీలు నియమాలు పాటించాలా వద్దా అంటే పాటించిన అవసరం లేదండి. కానీ ఆ సమయంలో బయటికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. బయటికి వస్తే సూర్యుడి నుండి వచ్చే అతినీల లోహిత కిరణాల వల్ల బిడ్డపై ప్రభావం చూపుతుందని, అందుకే బయటికి వెళ్ళడం మంచిది కాదని పెద్దలు చెప్తున్నారు. ఈ గ్రహణ ప్రభావం అనేది మన భారతదేశంలో రాత్రి వేళల్లో ఉన్నది కాబట్టి నియమాలు అనేవి పాటించిన అవసరం లేదు. ప్రశాంతంగా పడుకుంటే సరిపోతుంది. ఒకవేళ వేరే దేశంలో మన భారతీయులు ఉన్నట్లయితే చిన్న చిన్న నియమాలను తప్పక పాటించాలి. ఆ నియమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. గ్రహణ సమయంలో పదునైన వస్తువులకు దూరంగా ఉండాలి. అంటే ఈ సమయంలో కూరగాయలు, పండ్లు లాంటివి తరగడం చేయకూడదు. ఒకవేళ అలా చేసినట్లయితే పుట్టబోయే పిల్లల పెదవులు చీలి పుడతారని నమ్ముతారు. గ్రహణ సమయంలో లోహ వస్తువులకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా గుండు పిన్నులు, హెయిర్ పిన్నులు, నగలు లాంటివి తాగకూడదు. ఈ గ్రహణ సమయంలో భగవన్నామ స్మరణ చేసుకుంటే మంచిదని పండితులు చెప్తున్నారు. ఇవే అండి ఈ 2026 సంవత్సరం ఆగస్టు 12న ఏర్పడేటువంటి రెండవ సూర్యగ్రహణం యొక్క విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.